A man covers half of the distance at 30 kilometers per hour. ఒక మనిషి అంట ఒక మనిషి ఉన్నాడు. అతను కొంత డిస్టెన్స్, ఒక హాఫ్ డిస్టెన్స్ t/2 అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ d అనుకుంటే అందులో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ d/2 ఏమో ఏ స్పీడ్ తోటి s1 30 కిలోమీటర్స్ పర్ అవర్ అనే స్పీడ్ తోటి ట్రావెల్ చేశాడు, కవర్ చేశాడు ఈ డిస్టెన్స్ని. అండ్ హిస్ రిమైనింగ్ డిస్టెన్స్ కవర్డ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్స్ పర్ అవర్. మిగిలిపోయిన డిస్టెన్స్ అంటే ఎంత? హాఫ్ డిస్టెన్స్ కవర్ అయితే మిగిలిందంత అంటే హాఫే ఉంటుంది. సో మిగతా హాఫ్ అనేది ఏ స్పీడ్ తోటి కవర్ చేశాడంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి కవర్ చేశాడు, నడిచేసాడు. ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్ ఇన్ హిస్ ఎంటైర్ జర్నీ. యావరేజ్ స్పీడ్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. యావరేజ్ స్పీడ్ అనేది ఎలా వస్తుంది అంటే, యావరేజ్ స్పీడ్ని ఏఎస్ అనుకుంటాను నేను. యావరేజ్ స్పీడ్ అనేది ఎలా వస్తుంది? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు మనం ఈ d/2 డిస్టెన్స్ కవర్ చేయడానికి t1 టైం పట్టింది అనుకుందాం. d/2 అనదర్ d/2 డిస్టెన్స్ కవర్ చేయడానికి ఇంకో t2 టైం పట్టింది అనుకుందాం. అయితే నా టోటల్ టైం ఏమైద్ది అంటే t ఈజ్ ఈక్వల్స్ టు t1 ప్లస్ t2. టోటల్ టైం t అనుకుంటున్నా. సో t1 అంటే ఏంటిది? నాకు ఫార్ములా ఒకటి తెలుసు, స్పీడ్కి డిస్టెన్స్కి టైంకి మధ్య. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అంటే టైం ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అయితే. ఇప్పుడు t1 అనే టైం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి t1 అనే టైము ఏమవుతుంది? డిస్టెన్స్ ఎంత అంటే d/2 అండ్ స్పీడ్ ఎంత అంటే s1. సో d/2 బై s1 ప్లస్ t2 అనే టైం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి టైం ఈజ్ ఈక్వల్స్ టు d/s కదా. సో డిస్టెన్స్ ఎంత? d/2 బై స్పీడ్ ఎంత అంటే s2. సో d/2 బై s2 ఇలా వచ్చింది నాకు టోటల్ టైం. మరి దీన్ని ఇంకా సింపుల్గా రాసుకుందాం. d/2 కామన్ తీసేస్తే 1/s1 ప్లస్ 1/s2 వచ్చేసింది. ఓకే, మరి టోటల్ డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే. సో టోటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, నాకు టోటల్ డిస్టెన్స్ ఏమనుకున్నాను? క్యాపిటల్ D అనుకున్నాను నేను. సో క్యాపిటల్ D రాసా. ఇప్పుడు నేను యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత? క్యాపిటల్ D ఓవర్ టోటల్ టైం ఎంత? d/2 బై ఇంటూ 1/s1 ప్లస్ 1/s2. న్యూమరేటర్లో డినామినేటర్లో కామన్ టర్మ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి నేను d1s క్యాన్సిల్ చేస్తున్నా. ఎంత మిగులుతుంది? ఏమొస్తుంది? యావరేజ్ స్పీడ్ ఏఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది పైకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫ్రాక్షన్ అనేది తిరగబడింది. ఫస్ట్ 1/2 ఉంది కాబట్టి పైకి వెళ్తే 2/1 అయితే బై ఈ రెండింటి కామన్ ఎల్సిఎం ఏంటిది? s1 ప్లస్ s2, సారీ s1 ఇంటూ s2. పైన ఏమొస్తుందంటే s2 ప్లస్ s1. దీన్నే మనం ఏఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇది రివర్స్ అవుతుంది అనమాట పైకి వెళ్ళేటప్పటికి. 2s1s2 బై s1 ప్లస్ s2. సో మీరు చూసుకుంటే ఇదే ఫార్ములా మీరు ఏ కేసులో చూసారు? కేస్ 1కి వచ్చింది. కొంత d డిస్టెన్స్ అనేది ఒక కార్ అనేది s1 స్పీడ్ తోటి అనదర్ d డిస్టెన్స్ s2 స్పీడ్ తోటి ట్రావెల్ అయితే నాకు యావరేజ్ స్పీడ్ ఏమైందంటే 2s1s2 బై s1 ప్లస్ s2. ఈ కేసు కూడా సేమ్. ఒక మనిషి, కార్ కాదు, ఇప్పుడు మనిషి మూవ్ అవుతున్నాడు s1 స్పీడ్ తోటి కొంత డిస్టెన్స్ అండ్ సేమ్ డిస్టెన్స్ని s2 స్పీడ్ తోటి మూవ్ అయితే యావరేజ్ స్పీడ్ ఏమైతే అని అడుగుతున్నారు. మనకైతే సేమ్ ఫార్ములా వచ్చింది చూసారా? 2s1s2 బై s1 ప్లస్ s2.
ఇప్పుడు నేను S1 S2 ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నా. 2 ఇంటూ S1 అంటే ఎంత 30 ఇంటూ S2 ఎంత 20 బై 30 ప్లస్ 20. S1 30 S2 20 కాబట్టి. సో 2 ఇంటూ 30 ఇంటూ 20 బై 30 ప్లస్ 20 ఎంత అంటే 50. పైన కింద ఏమన్నా క్యాన్సిల్ అవుతుందంటే 10 టేబుల్ తోటి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతుందయ్యా, 5 1 5, 5 6 30. ఇంకేం మిగిలినాయి 2 ఇంటూ 6 ఇంటూ 2. 2 6 ఎంత 12, 12 2 ఎంత 24. ఈ యూనిట్స్ ఏంటి, నాకు S1 కిలోమీటర్ పర్ అవరే ఉంది, S2 కిలోమీటర్ పర్ అవరే ఉంది. సో ఇది కూడా యావరేజ్ స్పీడ్ కూడా కిలోమీటర్ పర్ అవరే. నాకు వచ్చే యావరేజ్ స్పీడ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్లోనే వస్తుంది. ఇలా మనం సేమ్ డిస్టెన్స్ని డిఫరెంట్ ఫస్ట్ ఒక స్పీడ్ తోటి ఇంకోసారి ఇంకో స్పీడ్ తోటి కవర్ చేస్తే నేను ఈ ఫార్ములా వాడుకోవచ్చు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2S1 S2 బై S1 ప్లస్ S2. దీని డెరివేషన్ ఇది ఆల్రెడీ మనం కేస్ 1లో చూసాము. నెక్స్ట్ క్వశ్చన్లో మనం ఇంకొక డిస్టెన్స్ అండ్ టైం మీద, స్పీడ్ డిస్టెన్స్ అండ్ టైం మీద ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.